ఓం శాంతి. అక్టోబర్ 31వ తారీఖు 2024 ఉదయం మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు. మధురమైన పిల్లలు, ఓ భూతములారా, మీరు మా వద్దకు రాకండని ఆజ్ఞాపించండి. మీరు వాటిని భయపెడితే అవి పారిపోతాయి. ప్రశ్న: ఈశ్వరీయ నశ తన్మయత్వంలో ఉండే పిల్లల జీవితానికి శోభ ఏది? జవాబు: సర్వీసే వారి జీవితానికి శోభ. మాకు ఈశ్వరీయ లాటరీ లభించిందని నశ ఉన్నట్లయితే సర్వీస్ చేయాలనే ఉత్సాహం ఉండాలి. కానీ మీలో ఎలాంటి భూతాలు లేనప్పుడే బాణము తగులుతుంది. మరొక ప్రశ్న: శివబాబా పిల్లలమని చెప్పుకునేందుకు హక్కుదారులు ఎవరు? జవాబు: భగవంతుడు మా తండ్రి. మేము అలాంటి సర్వశ్రేష్ఠ తండ్రి సంతానమనే నిశ్చయము ఎవరికి ఉంటుందో అలాంటి నశాలో ఉండే యోగ్య పిల్లలే శివబాబా సంతానమని చెప్పుకునేందుకు హక్కుదారులు. ఒకవేళ వ్యక్తిత్వము సరిగ్గా లేకుంటే, నడవడికలు రాయల్గా లేకుంటే వారు స్వయాన్ని శివబాబా పిల్లలుగా చెప్పుకునేందుకు అర్హులు కారు. ఓం శాంతి. శివబాబా గుర్తున్నారా? స్వర్గరాజ్యము జ్ఞాపకముందా? ఇక్కడ కూర్చున్నప్పుడు మేము బేహద్దు తండ్రి పిల్లలమని, నిత్యము తండ్రిని స్మృతి చేస్తామని బుద్ధిలో ఉండాలి. స్మృతి చెయ్యకుండా మనము వారసత్వాన్ని పొందలేము. ఏ వారసత్వాన్ని? పవిత్రత వారసత్వము. కనుక అందుకు ఇటువంటి పురుషార్థము చెయ్యాలి. ఎప్పుడు కూడా ఏ వికారపు విషయాలు మన ముందుకు రాలేవు. కేవలం వికారము మాటే కాదు, ఈ ఒక్క భూతమే కాదు, ఏ భూతమూ రాజాలదు. ఇలాంటి శుద్ధమైన అహంకారముండాలి. సర్వశ్రేష్ఠ భగవంతుని పిల్లలమైన మనము కూడా అత్యున్నతమైన వారమే కదా. మన మాటలు, నడవడికలు ఎంత రాయల్గా ఉండాలి. ఇప్పుడు నడవడిక ద్వారా మీరు పైసాకు కూడా కొరగారు. నా పిల్లలుగా చెప్పుకునేందుకు హక్కుదారులుగా అవ్వరని తండ్రి అర్థం చేసుకుంటారు. లౌకిక తండ్రి కూడా అయోగ్యులైన పిల్లలను చూసినప్పుడు ఇలా అనుకుంటారు కదా, వీరు కూడా తండ్రే. తండ్రి శిక్షణనిస్తున్నారని పిల్లలైన మనకు తెలుసు. కానీ కొందరు అసలు అర్థం చేసుకోరు. బేహద్దు తండ్రి మనకు అర్థం చేయిస్తున్నారనే నిశ్చయం ఉండదు. నశ కూడా ఉండదు. పిల్లలైన మీ బుద్ధి ఎంత శ్రేష్టంగా ఉండాలి. మనము ఎంత శ్రేష్టమైన తండ్రి పిల్లలము. తండ్రి ఎంతగా అర్థం చేయిస్తారు. ఆంతరికంగా ఆలోచించండి. మేము ఎంత అత్యున్నతమైన తండ్రి పిల్లలము. మా నడవడికలు ఎంత శ్రేష్టంగా ఉండాలి. ఈ దేవీ దేవతలకు ఏ మహిమ ఉందో అది మనదిగా కావాలి. ప్రజలకు మహిమ ఉండదు. ఒక్క లక్ష్మీనారాయణులకు మాత్రమే చూపిస్తారు. కనుక పిల్లలు ఎంత మంచి సర్వీస్ చేయాలి. ఈ లక్ష్మీనారాయణులిరువురు ఈ సర్వీస్ చేశారు కదా. బుద్ధి ఎంత శ్రేష్టంగా ఉండాలి. కొందరి పిల్లల బుద్ధిలో ఎలాంటి వ్యత్యాసము రాలేదు. మాయ చేతిలో ఓడిపోతే ఇంకా ఎక్కువగా పాడైపోతారు. ఆంతరికములో మేము బేహద్దు తండ్రి పిల్లలమని ఎంత నశ ఉండాలి. తండ్రి చెప్తున్నారు, అందరికీ నా పరిచయమునిస్తూ ఉండండి. సర్వీసు ద్వారానే శోభిస్తారు. అప్పుడే తండ్రి హృదయంలో ఉంటారు. ఎవరు తండ్రి హృదయంలో ఉంటారో వారే పిల్లలు. తండ్రికి పిల్లలపై ఎంత ప్రేమ ఉంటుంది. పిల్లలను తలపై కూర్చోబెట్టుకుంటారు.
అంతటి మోహం ఉంటుంది. కానీ అది హద్దులోని మాయావి మోహము. ఇది బేహద్దు ప్రేమ. పిల్లలను చూసి సంతోషపడని తండ్రి ఎవరైనా ఉంటారా? తల్లిదండ్రులకు అపారమైన ఖుషి ఉంటుంది. ఇక్కడ కూర్చున్నప్పుడు బాబా మమ్మల్ని చదివిస్తున్నారని భావించాలి. బాబా విధేయులైన శిక్షకులు. బేహద్దు తండ్రి తప్పకుండా ఏదో సర్వీస్ చేసి ఉంటారు. అందుకే కదా గాయనముంది. ఎంత అద్భుతమైన విషయము! ఎంతగా వారి మహిమ చేయబడుతుంది. ఇక్కడ కూర్చున్నప్పుడు బుద్ధిలో ఆ నష ఉండాలి. సన్యాసులు నివృత్తి మార్గము వారు. వారి ధర్మమే వేరు. ఇది కూడా ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు. సన్యాస మార్గం గురించి మీకు తెలీదు. మీరు గృహస్థ మార్గములో ఉంటూ భక్తి మొదలైనవి చేసేవారు. తర్వాత జ్ఞానము లభించింది. వారికి జ్ఞానము లభించదు. మీరు ఎంత శ్రేష్టమైన చదువును చదువుతున్నారు! ఎంత సాధారణంగా కింద కూర్చొని ఉన్నారు. దిల్వాడా మందిరంలో కూడా మీరు కింద తపస్సులో కూర్చొని ఉన్నారు. పైన వైకుంఠము నిలిచి ఉంది. పైన వైకుంఠాన్ని చూసి స్వర్గము పైనే ఉందని మనుషులు భావిస్తారు. కనుక పిల్లలైన మీ బుద్ధిలో ఇది పాఠశాల అని, మేము చదువుకుంటున్నామని మొదలైన అన్ని విషయాలు బుద్ధిలోకి రావాలి. ఎక్కడైనా తిరిగేందుకు వెళ్ళినప్పుడు బుద్ధిలో ఈ ఆలోచనలు నడుస్తూ ఉంటే చాలా ఆనందము కలుగుతుంది. బేహద్దు తండ్రి గురించి ప్రపంచంలో ఎవ్వరికీ తెలీదు. తండ్రి జీవన చరిత్ర తెలియని అవివేకి పిల్లలను ఎప్పుడైనా చూశారా? తెలియనందునే సర్వవ్యాపి అని అనేశారు. మీరే పూజ్యులు, మీరే పూజారులని భగవంతునికే చెప్తారు. పిల్లలైన మీకు ఆంతరికంలో ఎంత ఖుషి ఉండాలి! మనము ఎంత ఉన్నతులైన పూజ్యులుగా ఉండేవారము. మళ్ళీ మనమే పూజారులుగా అయ్యాము. శివబాబా మిమ్మల్ని ఇంత శ్రేష్టంగా తయారు చేస్తారు. మళ్ళీ డ్రామానుసారము మీరే వారి పూజలు ప్రారంభిస్తారు. భక్తి ఎప్పుడు ప్రారంభమవుతుందో ప్రపంచంలోని వారికి తెలీదు. తండ్రి పిల్లలైన మీకు ప్రతిరోజు అర్థం చేయిస్తూ ఉంటారు. మీరు ఇక్కడ కూర్చొని ఉన్నారు కనుక ఆంతరికంలో ఖుషి ఉండాలి కదా. మమ్మల్ని చదివించేవారు ఎవరు? భగవంతుడే వచ్చి చదివిస్తున్నారు. ఇది ఎవ్వరూ ఎప్పుడు విని కూడా ఉండరు. గీతా భగవంతుడు కృష్ణుడు కనుక కృష్ణుడే చదివించారని వారు అనుకుంటారు. మంచిది, కృష్ణుడనే అనుకోండి. అయినా ఎంత శ్రేష్టమైన స్థితి కావాలి! మనుష్య మతము మరియు ఈశ్వరీయ మతమను పుస్తకము కూడా ఉంది. దేవతలకు సలహా తీసుకునే అవసరమే లేదు. మనుషులు ఈశ్వరీయ మతాన్ని కోరుకుంటారు. దేవతలకు ఈ మతము క్రితము జన్మలో లభించింది కనుకనే వారు ఉన్నత పదవిని పొందుకున్నారు. ఇప్పుడు పిల్లలైన మీరు శ్రేష్టంగా అయ్యేందుకు శ్రీమతము లభిస్తుంది. ఈశ్వరీయ మతము మనుష్య మతములలో ఎంత తేడా ఉంది! మనుషుల మతము ఏం చెప్తుంది? ఈశ్వరీయ మతము ఏం చెప్తుంది? ఇప్పుడు తప్పకుండా ఈశ్వరీయ మతానుసారము నడవవలసి ఉంటుంది. ఎవరినైనా కలిసేందుకు వెళ్ళినప్పుడు మీరు ఏం తీసుకుని వెళ్తారు? ఎవరికి ఏ బహుమతి ఇవ్వాలో కూడా జ్ఞాపకం ఉండదు. ఈ మనుష్య మతము ఈశ్వరీయ మతాల తారతమ్యము తెలుసుకోవడం చాలా అవసరము.
మీరు మనుషులుగా ఉన్నప్పుడు ఆసురీ మతం ఉండేది. ఇప్పుడు ఈశ్వరీయ మతము లభించింది. ఈ రెండింటిలో ఎంత వ్యత్యాసముంది? ఈ శాస్త్రాలు మొదలైనవన్నీ మనుషుల ద్వారానే తయారు చేయబడినవి. తండ్రి ఏదైనా శాస్త్రాలను చదువుకొని వస్తారా? తండ్రి చెప్తున్నారు, నేను ఏ తండ్రికైనా బిడ్డనా? నేను ఏ గురువుకైనా శిష్యుడనా? వారి నుండి నేర్చుకున్నానా? కనుక ఈ విషయాలన్నీ అర్థం చేయించవలసి ఉంటుంది. భలే, ఇది కోతి బుద్ధని తెలుసు. కానీ మందిర యోగ్యులుగా తయారయ్యేవారు కూడా మీరే కదా. చాలామంది మనుషులు మన్మతమును అనుసరిస్తారు. తర్వాత ఈశ్వరీయ మతమును అనుసరించి ఎలా తయారవుతున్నారో మీరు వారికి చెప్తారు. ఆ ఈశ్వరుడే మమ్మల్ని చదివిస్తున్నారు. మేము వారి వద్దకు చదువుకునేందుకు వెళ్తున్నాము. మేము ప్రతిరోజు 1 గంట 3/4 గంట వెళ్తాము. క్లాసులో కూడా ఎక్కువ సమయము తీసుకోరాదు. స్మృతి యాత్ర నడుస్తూ తిరుగుతూ కూడా జరుగుతుంది. జ్ఞానయోగాలు రెండూ చాలా సహజము. అల్ఫ్ అనున్నది ఒకే పదము. భక్తి మార్గములో అనేక శాస్త్రాలు ఉన్నాయి. వాటిని పోగు చేస్తే పూర్తి ఇల్లంతా శాస్త్రాలతో నిండిపోతుంది. వీటిపై ఎంత ఖర్చయి ఉండవచ్చు? ఇప్పుడు బాబా చాలా సహజంగా అర్థం చేయిస్తున్నారు. కేవలం తండ్రిని స్మృతి చేయండి. తండ్రి స్వర్గ సామ్రాజ్యమునే వారసత్వంగా ఇస్తారు. మీరు విశ్వానికి అధికారులుగా ఉండేవారు కదా. భారతదేశము స్వర్గముగా ఉండేది కదా. ఈ విషయాలు మీరు మర్చిపోయారా? ఇది కూడా డ్రామాలోని నిర్ణయమని అంటారు. ఇప్పుడు తండ్రి వచ్చి ఉన్నారు. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత చదివించేందుకు వస్తారు. బేహద్దు తండ్రి ఇచ్చు వారసత్వము తప్పక నూతన ప్రపంచమైన స్వర్గమే ఉంటుంది కదా. ఇవి చాలా సాధారణ విషయాలు. లక్షల సంవత్సరాలని చెప్పడం వలన బుద్ధికి తాళం పడిపోయింది. తాళము తెరవబడమే లేదు. తాళము ఎలా పడిందనంటే చాలా సహజమైన విషయము కూడా అర్థం చేసుకోవడం లేదు. తండ్రి చెప్తున్నారు, ఒక్క విషయము చాలు, చాలా చదివించే అవసరమే లేదు. ఇక్కడ మీరు 1 సెకండులో ఎవరినైనా స్వర్గవాసులుగా చెయ్యగలరు. కానీ ఇది పాఠశాల కనుక మీ చదువు నడుస్తూ ఉంటుంది. జ్ఞానసాగరులైన తండ్రి మీకు ఎంత జ్ఞానాన్నిస్తున్నారంటే సాగరాన్ని ఇంకుగా చేసుకొని పూర్తి అడవిని కలముగా చేసుకొని రాసినా అంతము కాదు. జ్ఞానాన్ని ధారణ చేస్తూ ఎంత సమయమయ్యింది? భక్తికి అర్ధకల్పమయ్యింది. జ్ఞానము మీకు 1 జన్మలోనే లభిస్తుంది. తండ్రి మిమ్మల్ని నూతన ప్రపంచం కొరకు చదివిస్తున్నారు. ఆ దైహిక పాఠశాలలో ఎంత సమయం చదువుతారు? 5 సంవత్సరాల వయసు నుండి 20-22 సంవత్సరాల వరకు చదువుతూ ఉంటారు. సంపాదన తక్కువ, ఖర్చు ఎక్కువ చేసినట్లయితే నష్టము కలుగుతుంది కదా. తండ్రి ఎంతో సంపన్నంగా తయారు చేస్తారు. మీరు మళ్ళీ దివాలా తీస్తారు. ఇప్పుడు భారతదేశ పరిస్థితి ఎలా తయారయ్యిందో చూడండి. నిశ్చయంతో అర్థం చేయించాలి. మాతలు నిలబడగలగాలి. వందే మాతరమనున్నది మీ గాయనమే. భూమికి వందే మాతరమని చెప్పరు. వందే మాతరమని మనుషులకే చెప్పబడుతుంది. పిల్లలైన మీరు ఎవరైతే బంధనముక్తులుగా ఉంటారో
వారే ఈ సర్వీసు చేస్తారు. వారు కూడా కల్పక్రితము బంధనముక్తులుగా ఎలా అయ్యారో ఇప్పుడు కూడా అలాగే అవుతూ ఉంటారు. అబలలపై ఎన్ని అత్యాచారాలు జరుగుతాయి. మాకు తండ్రి లభించారని తెలుసుకుంటారు. కనుక ఇప్పుడు ఆ తండ్రి సర్వీసు చెయ్యాలని భావిస్తారు. బంధనముందని చెప్పేవారు పిరికివారు. మీరు ఈశ్వరీయ సర్వీస్ చేయకండని ప్రభుత్వము చెప్పలేదు. మాట్లాడే ధైర్యము కావాలి. ఎవరిలో జ్ఞానముంటుందో వారు సహజంగా బంధనముక్తులుగా అవ్వగలరు. మేము ఆత్మిక సేవ చేయాలనుకుంటున్నామని జడ్జికు కూడా చెప్పగలరు. ఆత్మిక తండ్రి మమ్మల్ని చదివిస్తున్నారు. క్రైస్తవులు లిబరేట్ కరో, ముక్తులుగా చేయండి, మార్గదర్శకులవ్వండని అంటూ ఉంటారు. భారతవాసుల కంటే విదేశీయుల వివేకము బాగుంది. పిల్లలైన మీలో ఎవరు మంచి వివేకవంతులుగా ఉంటారో వారికి సర్వీసు చెయ్యాలనే ఆసక్తి చాలా ఉంటుంది. ఈశ్వరీయ సర్వీసు ద్వారా చాలా గొప్ప లాటరీ లభిస్తుందని వారికి తెలుసు. కొందరు లాటరీ మొదలైన వాటిని అర్థమే చేసుకోరు. అక్కడ కూడా దాసదాసీలుగా అవుతారు. దాసి అయినా పర్వాలేదు, చండాలురుగా అయినా పర్వాలేదు, స్వర్గంలోకి వస్తాం కదా అని అనుకుంటారు. వారి నడవడికలు కూడా అలాగే కనిపిస్తాయి. అనంతమైన తండ్రి మనకు అర్థం చేయిస్తున్నారని మీకు తెలుసు. ఈ బాబా కూడా అర్థం చేయిస్తారు. తండ్రి ఇతని ద్వారా పిల్లలను చదివిస్తున్నారు. కొందరు అది కూడా అర్థం చేసుకోలేరు. ఇక్కడి నుండి బయటకు వెళ్ళారంటే సమాప్తమైపోతుంది. ఇక్కడ కూర్చున్నా ఏమీ అర్థం చేసుకోలేరు. బుద్ధి బయట తిరుగుతూ ఎదురు దెబ్బలు తింటూ ఉంటుంది. ఒక్క భూతము కూడా దూరమైపోదు. చదివించేవారు ఎవరు? మీరు ఎలా తయారవుతున్నారు? శ్రీమంతుల దాసీలుగా కూడా అవుతారు కదా. ఇప్పుడు కూడా ధనవంతుల వద్ద చాలామంది నౌకర్లు చాకర్లు ఉంటారు. సర్వీసు కొరకు ఒక్కసారిగా ఎగరవలసి ఉంటుంది. పిల్లలైన మీరు శాంతి స్థాపనార్థము నిమిత్తమై ఉన్నారు. విశ్వములో సుఖశాంతులు స్థాపన చేస్తున్నారు. మనము శ్రీమతమనుసారము స్థాపన చేస్తున్నాము. ఇందులో ఎలాంటి అశాంతి ఉండరాదని మీరు ప్రాక్టికల్గా తెలుసుకున్నారు. ఇందులో ఎవ్వరూ అశాంతిగా అవ్వరాదు. బాబా ఇక్కడ కూడా ఇలాంటి మంచి మంచి పరివారాలను చాలా చూశారు. ఒకే ఇంట్లో 6-7 మంది కోడళ్ళు ఉన్నా కలిసిమెలిసి ఎంతో ప్రేమగా ఉంటారు. పూర్తి శాంతి ఉంటుంది. మా వద్ద స్వర్గముందని అనేవారు. ఎలాంటి జగడాలు ఉండేవి కావు. అందరూ ఆజ్ఞాకారులుగా ఉండేవారు. ఆ సమయంలో కూడా బాబాకు వైరాగ్య ఆలోచనలు ఉండేవి. ప్రపంచముపై వైరాగ్యం ఉండేది. ఇప్పుడిది బేహద్ వైరాగ్యము. ఇతరమేది గుర్తుండరాదు. బాబా అందరి పేర్లు మర్చిపోతారు. బాబా మీరు మమ్మల్ని స్మృతి చేస్తారా అని పిల్లలు అడుగుతారు. బాబా చెప్తారు, నేను అందరినీ మర్చిపోవాలి. స్మృతి లేదు, విస్మృతి లేదు. బేహద్ వైరాగ్యము కదా. అందరినీ మర్చిపోవాలి. మనము ఇక్కడ నివసించే వారము కాదు. స్వర్గ వారసత్వాన్నిచ్చేందుకు తండ్రి వచ్చి ఉన్నారు. నన్ను స్మృతి చేయండి, మీరు విశ్వాధికారులుగా అవుతారని బేహద్ తండ్రి చెప్తున్నారు. ఇతరులకు అర్థం చేయించేందుకు ఈ బ్యాడ్జ్ చాలా బాగుంది.
ఎవరైనా కావాలని అడిగితే మొదట అర్థం చేసుకొని తీసుకోండని చెప్పండి. ఈ బ్యాడ్జ్ గురించి తెలుసుకోవడం ద్వారా మీకు విశ్వ సామ్రాజ్యము లభిస్తుందని చెప్పండి. నన్ను స్మృతి చేస్తే మీరిలా తయారవుతారని శివబాబా ఈ బ్రహ్మ ద్వారా ఆదేశమిస్తున్నారు. గీతా పాఠకులెవరైతే ఉన్నారో వారు చాలా బాగా అర్థం చేసుకుంటారు. వారు దేవతా ధర్మము వారై ఉంటారు. దేవతలు ఎందుకు దిగజారుతారని కొందరు ప్రశ్నిస్తారు. అరే, ఈ చక్రము తిరుగుతూ ఉంటుంది. పునర్జన్మలను తీసుకుంటూ కిందకు దిగజారుతారు కదా. చక్రము తిరిగే తీరాలి. ప్రతి ఒక్కరి మనసులో ఇలాంటి ఆలోచనలు తప్పకుండా వస్తాయి. మేము సర్వీసు ఎందుకు చేయలేకపోతున్నాము? తప్పకుండా నాలో ఏదో లోపముంది. మాయాభూతాలు ముక్కు పట్టుకొని పీడిస్తున్నాయని అర్థం చేసుకోండి. ఇప్పుడు పిల్లలైన మీరు మేము ఇంటికి వెళ్ళాలి, మళ్ళీ కొత్త ప్రపంచంలోకి వచ్చి రాజ్యపాలన చేయాలని తెలుసుకున్నారు. మీరు ప్రయాణీకులు కదా. దూరదేశము నుండి ఇక్కడకు వచ్చి పాత్రాభినయము చేస్తారు. మేము అమరలోకానికి వెళ్ళాలి. ఈ మృత్యులోకము సమాప్తమవుతుందని ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. తండ్రి చాలా అర్థం చేయిస్తారు. బాగా ధారణ చెయ్యాలి. దీనిని మళ్ళీ నెమరు వేస్తూ ఉండాలి. కర్మభోగాల అనారోగ్యము ఉప్పొంగి గందరగోళము చేస్తుంది. మాయ సతాయిస్తుంది, కానీ తికమక పడరాదు అని తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఏ కొద్దిగా తారుమారైనా కలవరపడిపోతారు. అనారోగ్యములో మనుషులు భగవంతుణ్ణి ఎక్కువగా స్మృతి చేస్తారు. బెంగాల్లో ఎవరైనా చాలా అనారోగ్యంగా ఉన్నప్పుడు రామా రామా అని చెప్పండి, మళ్ళీ రామా అని చెప్పండని చెప్పిస్తారు. మరణించే విధంగా ఉన్నట్లయితే గంగా తీరానికి తీసుకెళ్ళాలి, హరిహరి అని చెప్పమని అంటారు. మళ్ళీ వారిని కాల్చే అవసరమేముంది? గంగలో వేయవచ్చు కదా. చేపలు మొదలైనవి నీటి జంతువులకు ఆహారంగా అయిపోతారు, అందుకు ఉపయోగించబడతారు. పార్సీలు అలాగే ఉంచేస్తారు, కనుక వారి ఎముకలైనా ఉపయోగపడతాయి. తండ్రి చెప్తున్నారు, మీరు మిగిలిన అన్ని విషయాలను మరచి నన్నొక్కరినే స్మృతి చేయండి. మంచిది. मीठे मीठे सिकीलथे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్, బంధనముక్తులుగా అయ్యి భారతదేశానికి సత్యమైన సేవను చెయ్యాలి. మమ్మల్ని ఆత్మిక తండ్రి చదివిస్తున్నారు. మేము ఆత్మిక సేవ చేస్తున్నామని నిశ్చయంతో నషాతో చెప్పండి. ఈశ్వరీయ సేవ చెయ్యాలనే ఉమంగము పొంగి పొర్లుతూ ఉండాలి. 2వ పాయింట్, కర్మభోగపు అనారోగ్యములో మాయా తుఫానులలో తికమక పడరాదు, కలత చెందరాదు. తండ్రి ఏ జ్ఞానాన్నిచ్చారో దానిని నెమరు వేస్తూ బాబా స్మృతిలో హర్షితంగా ఉండాలి. వరదానము: నిరాకారము మరియు సాకారము 2 రూపాల స్మృతి చిహ్నాన్ని విధిపూర్వకంగా జరుపుకునే శ్రేష్ఠ ఆత్మ భవ. వివరణ: అనేక మేలుకున్న అవినాశీ దీపాల స్మృతి చిహ్నమే దీపావళి. ప్రకాశిస్తున్న ఆత్మ దీపాలైన మీరు ఒక జ్వాల వలె కనిపిస్తారు.
అందువలన ప్రకాశిస్తున్న ఆత్మల దివ్యజ్యోతి యొక్క స్మృతి చిహ్నాన్ని స్థూలమైన దీపము యొక్క జ్యోతిగా చూపించారు. కనుక ఒకవైపు నిరాకార ఆత్మరూపంలో స్మృతి చిహ్నము, రెండవ వైపు మీ భవిష్య సాకార దివ్య స్వరూపమే అయిన లక్ష్మీ రూపంలో స్మృతి చిహ్నము. ఈ దీపమాలయే దైవీ పదవిని ప్రాప్తి చేసుకుంటుంది. కనుక శ్రేష్ఠ ఆత్మలైన మీరు మీ స్మృతి చిహ్నాన్ని స్వయం మీరే జరుపుకుంటున్నారు. స్లోగన్: నెగిటివ్ని పాజిటివ్లోకి పరివర్తన చేసుకునేందుకు మీ భావనలను శుభకరంగా మరియు బేహద్దుగా చేసుకోండి. ఓం శాంతి.